దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? దేవునితోటి. ఏమని మాట్లాడుతున్నాడు అంటే తన ప్రవర్తనలో యొక్క స్థిరత్వాన్ని గురించి దేవునితో మాట్లాడుతున్నాడు. దేని గురించి? తన ప్రవర్తనలో యొక్క స్థిరత్వాన్ని గురించి. అంటే తన ప్రవర్తన ఎంత గట్టిగా ఉందో, ఎంత బలంగా ఉందో దావీదు చెప్తాడు. మొదట వచనంలో అతడు ఏమంటున్నాడంటే, యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. తన ప్రవర్తనలో ఉన్న స్థిరత్వం ఏంటంటే యథార్థత. ఏంటి? యథార్థత. తన ప్రవర్తనలో యొక్క స్థిరత్వం ఏంటంటే యథార్థంగా బ్రతకడం. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఎవరైనా చెప్పగలరా అలాగే దేవునితోటి? దేవా, నేను యథార్థంగా బ్రతుకుతా ఉన్నా అని చెప్పే ధైర్యం సాధారణంగా మనలో ఎవరికి లేదు. యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోవడం పాపం. దావీదు ఏమన్నాడంటే, యథార్థంగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా, నువ్వు నాకు సహాయం చెయ్యి అని అంటలా. ఏమన్నాడు తెలుసా? నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను గనుక నాకు తీర్పు తీర్చు. లోకంలో ఒక సామెత ఉంది, యథార్థవాది లోక విరోధి. అంటే యథార్థంగా బ్రతికేవాడికి ఈ లోకం ఎప్పుడు విరోధంగానే ఉంటది. యథార్థంగా బ్రతికేవాడికి ఈ లోకం ఎప్పుడు శత్రువే. క్రైస్తవ్యంలో దేవుని భక్తి చేసేవాళ్ళు యథార్థంగా ఉంటే భక్తిహీనులకి ఎయిలు. యథార్థంగా బ్రతికేవాడికి శత్రువు ఎవరో తెలుసా? యథార్థంగా బ్రతికేవాడికి శత్రువు భక్తిహీనుడే. యథార్థంగా బ్రతికేవాడు భక్తిహీనులకి నచ్చదు. అర్థమైందా? నీతిగా యథార్థంగా ఏదైనా ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడి బ్రతికేవాడు భక్తిహీనులకి నచ్చదు. భక్తిహీనులకి ఎవరు నచ్చుతారంటే మాట్లాడి మాట తప్పేసి, మనుషులను మోసం చేసి, మనుషుల జీవితాన్ని నాశనం చేసి, ఇస్తానని ఇవ్వకుండా ఉంటాడు చూసావా? అటువంటి వాళ్ళు అందరూ అంటే ఎవరికి ఇష్టమో తెలుసా? భక్తిహీనులకి ఇష్టం. ఈ రోజు భక్తిహీనులు అందరూ ఎలాగా ఉన్నారు? అలాగా యథార్థవంతులు భక్తిహీనులకు అవసరంలా. ఎవరంటే ఇష్టమో తెలుసా? మాట తప్పే వాళ్ళే ఇష్టం. యథార్థవంతులు అంటే భక్తిహీనులకి హేయంగా చూస్తారు. మా కులపోడు కాదన్నట్లుగా, వాడు పరాయి వాడు అన్నట్లుగా, వాడు నీచుడు అన్నట్లుగా వారు చూస్తారు. అంటే క్రైస్తవ్యంలో దేవుని భక్తి చేసేవాళ్ళు యథార్థంగా ఉంటే భక్తిహీనులకి నచ్చరు. అర్థమైందా? ఇక్కడ ఏమన్నాడంటే, నేను యథార్థంగా ప్రవర్తిస్తా ఉన్నా, నాకు తీర్పు తీర్చు. ఎందుకు తీర్పు తీర్చు అన్నాడంటే భక్తిహీనులకి దావీదు నచ్చడంలా. అర్థమైందా? భక్తిహీనులకి దావీదు నచ్చడంలా. భక్తిహీనులు చూస్తా ఉంటే దిగి వచ్చాడమ్మా భక్తిపరుడు, దిగి వచ్చాడమ్మా నీతిపరుడు, దిగి వచ్చాడమ్మా యథార్థవంతుడు, దిగి వచ్చాడమ్మా ప్రార్థనాపరుడు, దిగి వచ్చాడంటే దేవుని బిడ్డ, అమ్మో ఈడు ఒకడే నీతిమంతుడు అన్నట్లు మాట్లాడేవారు ఎవరో తెలుసా? భక్తిహీనులు. వీరికి యథార్థంగా భక్తి చేసేవారు, యథార్థంగా జీవించేవారు నచ్చరు. వారెప్పుడు వారికి విరోధులే. యథార్థంగా బ్రతికేవారు భక్తిహీనులకి హేయులు. వారు హేయంగా చూస్తారు, వారిని నీచులుగా చూస్తారు. అటువంటి ప్రవర్తన కలిగిన వారే భక్తిహీనులు. ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను, మరలా చెప్తున్నాను. ఈ రోజు లోకం ఎలా తయారైందంటే నీతులన్నీ బూతులైపోయినాయి. బూతులన్నీ ఇప్పుడు ఏమైపోయినాయంటే నీతులుగా మారిపోయినాయి. అర్థమైందా? మంచి అంతా మారిపోయింది, చెడు మంచిగా మారిపోయింది. ఇప్పుడు నీతులన్నీ బూతులు అయిపోయినాయి. నీతి మాట చెప్తే వాడికి బూత్ మాట చెప్పినట్టు ఉంటుంది. అర్థమైందా? నీతిగా బ్రతకరా అంటే వాడికి బూత్ మాట్లాడినట్టు ఉంటుంది. అదే బూత్ మాట చెప్పావనుకో, బూత్ మాట్లాడామనుకో వాడికి ఎలా ఉంటుందో తెలుసు. అబ్బో ఎంత నీతిగా చెప్తున్నాడు అని అనుకుంటా ఉంటాడు. అర్థమైందా? భక్తిహీనులు కూడా అలాగే ఉన్నారు. యథార్థంగా బ్రతికే వరకు వాళ్ళకి నచ్చదు. బూత్ మాట్లాడేవారు, చెడు ప్రవర్తించేవారు, చెడుగా చూసేవారు, చెడుగా మాట్లాడేవారు. వీరంటే భక్తిహీనులకి ఎంతో ఇష్టం. అందుకని దావీదుకు నచ్చడంలా. దేవుని వాక్యం యథార్థమైన. దేవుడు యథార్థవంతుడు. ఎవరు? దేవుడు యథార్థవంతుడు. దేవుని వాక్యం కూడా యథార్థవంతమైనది. దేవుని దృష్టి యథార్థత మీద ఉందంట. ఎవరి దృష్టి? దేవుని దృష్టి ఎవరి మీద ఉంది?
యథార్థత మీద ఉంది. మన దృష్టి ఎక్కడ ఉంటది? మన పిల్లల మీద, మన ఆస్తుల మీద, మనకున్న డబ్బుల మీద, ఇట్ల మీద ఉంటది. కానీ దేవుని కను దృష్టి ఎక్కడ ఉందో తెలుసా? యథార్థత మీద ఉంది. చూడండి ఆ మాట. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. అంటే దేవుని దృష్టి అంతా ఎక్కడుందో తెలుసా? యథార్థత మీదే ఉంది. యథార్థత మీదే ఆయన దృష్టిని కేంద్రీకరించాడు. అర్థమైందా? దేవుని దృష్టి యథార్థత మీద ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం యథార్థం, దేవుడు యథార్థం, కానీ ఆయన దృష్టి కూడా యథార్థత మీద ఉంది. హల్లెలూయా. బైబిల్లో చక్కని మాట రాయబడి ఉంది, యథార్థవంతులు ఆయనకిష్టులు. ఎవరిష్టం? ఎవరిష్టం? దేవుని దృష్టి యథార్థత మీద ఉంది కాబట్టి యథార్థంగా ప్రవర్తించే వారందరూ ఆయనకిష్టులు. యథార్థంగా ప్రవర్తించకుండా ఉండేవారు ఆయనకి నచ్చరు. అర్థమైందా? అంటే మనలో ఉన్న స్థితిని బట్టి ఎదుటి వారిని ఇష్టపడతాం. అర్థమైందా? సిగరెట్ కాల్చేవాడికి ఎవడిష్టం? సిగరెట్ కాల్చేవాడు ఇష్టం. తాగేవాడికి ఇష్టం. కొంపలు ముంచేవాడు ఇష్టం. డబ్బు సంపాదించేవాడు ఇష్టం. ఉద్యోగం చేసేవాడు ఇష్టం. గోళీలాట ఆడేవాడికి పేకట ఆడేవాడికి. అంటే వారికి ఏదైతే ఇష్టమో, వారికి దేని మీద అయితే దృష్టి ఉందో వారి మీద కదా వాళ్ళు దృష్టి ఉంచుతారు. దేవుడు కూడా యథార్థత మీద దృష్టి ఉంచాడు కాబట్టి ఆయన ఏమన్నారంటే, యథార్థవంతులు నాకిష్టులు. నాకు భూమి మీద ఎవరైనా ఇష్టులు ఉన్నారు అని అంటే వారు ఎవరో తెలుసా? యథార్థవంతులు. ఎందుకంటే నా వాక్యం యథార్థమైనది, నేను యథార్థవంతుణ్ణి, నా కనుదృష్టి యథార్థత మీద ఉంది కనుక నాకు ఇష్టమైన వాళ్ళు కూడా ఎవరంటే యథార్థంగా ప్రవర్తించేవారు. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? యథార్థంగా. దేవుడు అన్నాడంటే యథార్థవంతులు అంటే నాకు ఇష్టం. ఎందుకంటే వారు యథార్థంగా ఉంటారు. వారు చేసే ఉద్యోగంలో, వారు చేసే వ్యాపారంలో, వారు చేసే పనిలో, దేంట్లైనా వారు ఎలాగుంటారంటే వారి కుటుంబ జీవితంలో, వారి భార్యాభర్తల జీవితంలో వారు యథార్థంగా ఉంటారు కాబట్టి వారంటే నాకు ఇష్టం. యథార్థవంతులు ఆయనకిష్టులు. అంటే దేవుడు ఇష్టపడేది ఎవరినంటే యథార్థవంతులు. ఇంకా బైబిల్లో ఏమని రాయబడిందంటే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. ఏమిటి? ఇప్పుడు యథార్థవంతులు మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే, అరే నా కొడుకు వచ్చేసాడు ప్రార్థన చేస్తా ఉన్నాడండి, దేవుడు ఆనందపడిపోతా ఉంటాడు, సంతోషపడిపోతాడంట. యథార్థవంతులు ప్రార్థన ఆయనకు ఆనందాన్ని పుట్టిస్తుంది. అంటే దేవుణ్ణి ఆనందింపజేసే సంగతి ఏంటో తెలుసా? మనం యథార్థంగా బ్రతకాలి. యథార్థంగా బ్రతికి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థన ఆయనకు ఆనందాన్ని కలుగు చేస్తుంది. మనం ఇచ్చే డబ్బు దేవునికి ఆనందం కలుగు చేయదు. మనం ఇచ్చే కానుక దేవుడికి ఆనందం కలుగు చేయదు. మనకున్న స్థితిగతులను ఇచ్చి దేవుణ్ణి మనం గొప్ప చేయలేం, ఆనందింపజేయలేం. కానీ దేవుణ్ణి ఆనందింపజేయగలం అంటే దానికి కారణం ఏంటంటే యథార్థంగా ఉండి యథార్థతతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనకి ఏముంటుందో తెలుసా? దేవుణ్ణి సంతోష పెట్టామన్న ఆనందం మనకు ఉంటుంది. చక్కని మాట. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. యథార్థవంతులు చేసే ప్రార్థనని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆనందిస్తూ ఉన్నాడు. యథార్థంగా ఎవడైతే ప్రవర్తిస్తాడో వాడు మాత్రమే దేవుని యందు భయభక్తులు గలవాడు. అర్థం? దేవుని యందు భయభక్తులు గలవాడు అంటే నిర్వచనం ఏంటో తెలుసా? యథార్థంగా ఉండడమే. యథార్థంగా ఉన్నవాడే దేవుని యందు భయభక్తులు గలవాడు. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పుకుని యథార్థత లేకపోతే, మాట మీద నిలబడకపోతే ఇక నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు లెక్కేంటి? యథార్థవంతులు మాత్రమే దేవుని యందు భయభక్తులు గలవారు. అంటే యథార్థంగా ఉన్నవారు మాత్రమే దేవుని యందు భయభక్తులు. అంటే వారి యథార్థంగా ఎందుకున్నారో తెలుసా? దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తా ఉన్నాడు. ఈ రోజు మనుషుల నుండి తప్పించుకోవచ్చు, ఈ రోజు మనుషులు మోసం చేసేవచ్చు, రేపు అన్న రోజుని వాటన్నిటికీ లెక్క ఖచ్చితంగా చెప్పాలి. ఆ రోజు దేవుడు ఖచ్చితంగా నన్ను వదిలిపెట్టడు. అందుకని వాడు యథార్థంగా బ్రతుకుతాడు. అందుకని యథార్థవంతుడే యెహోవా యందు భయభక్తులు గలవాడు. హల్లెలూయా.
అటువంటి భావనతో మనం ఏం చేయాలంటే భక్తిని చేయాలి. యథార్థంగా ఉన్నవాడే యెహోవాయందు భయభక్తులు గలవాడు. యెహోవాయందు భయభక్తులు గలవాడే చెడుతనమును విసర్జించిన వాడు. అర్థమైందా? యథార్థవంతుడు ఎవరంటే యెహోవాయందు భయభక్తులు గలవాడు. యెహోవాయందు భయభక్తులు గలవాడు చెడుతనమును విసర్జించును. అర్థమైందా? భూమి మీద యోబు సంగతి ఆలోచించుతవా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే చెడుతనమును విసర్జించిన వాడు. కాబట్టి చెడుతనమును విసర్జించడం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి మాత్రమే అది సాధ్యం. ఎవరికే? దేవుని భయభక్తులు లేని వాడు ఎవడో కూడా చెడుతనం నుంచి దూరంగా ఉండడు. యథార్థంగా ఉన్నవాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. దేవుని యందు ఎవడైతే భయభక్తులు కలిగి ఉన్నాడో వాడు ఖచ్చితంగా చెడుతనాన్ని అసహించుకుంటాడు. అంటే చెడుతనాన్ని దూరంగా పెడతాడు. భక్తిహీనులకు యథార్థవంతులు ఎలాగైతే హేయులో, దేవుని యందు భయభక్తులు గల వారికి చెడుతనం కూడా హేయమే. కాబట్టి మనం ఇంకా చెడు పనులు చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం ఎవరు? దేవుని యందు భయభక్తులు లేని వారము. దేవుని యందు భయభక్తులు లేవంటే మనం ఎవరు? యథార్థవంతులం కాము. కాబట్టి మనం యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు ఏమన్నాడంటే, నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను కనుక నాకు తీర్పు తీర్చుము. దేవుడికి మందితో సంబంధం లేదు. ఎక్కువ మంది జనం వచ్చేయడం వల్ల దేవుడు సంతోషించడు. దేవుడికి మందితో సంబంధం లేదు, మదితో సంబంధం. దేనితోటి? మందితో కాదు, ఎక్కువ మందిని పోగేసుకోవాలని దేవుడు ఎప్పుడు అనుకోడు. దేవుని ఆలోచన ఏంటంటే మదితో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, యథార్థంగా ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించే వాళ్ళు దేవుడికి కావాలి. అటువంటి వారి కొరకు ఆయన ఏం చేస్తున్నారంటే ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మనం యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం.